అక్కడ కిమ్స్ ఉంది, లేకపోతే అక్కడ జబ్స్ ఉంది, అక్కడ జరుగుతున్నాయి. కానీ శ్రీకాకుళం హాస్పిటల్లో జరగలేదు. కానీ కిడ్నీ కేర్ సెంటర్ పలాసలో సార్ యొక్క ఆధ్వర్యంలో గవర్నమెంట్ డయాలిసిస్ పేషెంట్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు. అది బార్వా, కవిటి, వజ్రకొత్తూరు, పలాస, సోంపేట ఈ మొత్తం ఏరియాలో దాదాపు 2500 మంది డయాలిసిస్ కి మాత్రమే పరిమితం కాకుండా చాలా బెడ్స్ ఉన్నాయి డయాలిసిస్ సంబంధించినవి. అవి కాకుండా అక్కడ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్ అనేది రెగ్యులర్ గా నిర్వహించాలని చెప్పి మేము దానికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వివరాలు తీసుకొని కూడా అట్లాంటి పేషెంట్లకి కనుక ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే వాళ్ళకి నిజంగా ఒక కొత్త ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళ మీద క్యాన్సర్, స్పెసిఫిక్ క్యాన్సర్ సర్జన్ అయినా అక్కడ లైన్స్ హాస్పిటల్ సీతం ద్వారా అక్కడ పనిచేస్తున్నారు. అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్లో సుదీర్ఘకాలం ఎంఎస్ సర్జరీ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. ఇది మన డాక్టర్ గారి యొక్క ప్రొఫైల్. ఇంకా అడిషనల్గా ఏదైనా ఉందంటే సార్ మీరు చెప్పచ్చు. అలాగే ఆయన పక్కన ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ సి శ్రీనివాసరావు గారు. ఆయన 84 సార్ ఎక్కువ చెప్పండి 83 ఏళ్ళు యాక్టివ్గా ఆయన వచ్చి ఇక్కడ పేషెంట్లను చూస్తుంటారు. అది అంటే ఒక వైద్యుడికి విరమణ, పదవి విరమణ, ఇట్లాంటివి ఏం లేవు. ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా ఈ రోజున ఆయన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లు ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో వచ్చి చూపించుకున్నటువంటి వాళ్ళు, పెద్ద ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర, న్యూరాలజిస్ట్ దగ్గర, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర చూపించుకున్నటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి రెఫరెన్స్కి వచ్చి అడిగినప్పుడు, చెప్పినప్పుడు ఆయన మందులు రాసి వాళ్ళందరూ సంతృప్తి పడి ఆయన చేసిన సేవలు కారణంగా ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేయగలిగారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం అనేది మనకు చాలా ఆనందదాయకమైన విషయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైద్యులు ప్రజలకి స్వాంతన చేకూర్చే సాధనాలు. అదే సమయంలో వారి తాలూకా ఆరోగ్యాన్ని, వారి తాలూకా కుటుంబ వ్యవహారాలని కూడా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వైద్యులు ప్రాణం పోసారండి మీరు అంటారు. ఏ వైద్యుడు కూడా తన దగ్గరికి వచ్చిన ఒక రోగికి హాని జరగాలని చెప్పి ఇప్పుడు కోరుకోడు. విధివశాత్తు కానివ్వండి, లేకపోతే ఏదైనా కారణం చేత ఏదైనా జరగకూడని ఒక విషయం జరిగినప్పుడు అంతవరకు నువ్వు దేవుడు అని చెప్పి దండం పెట్టే పేషెంట్లు నీ వల్లే మా పేషెంట్ చనిపోయాడని చెప్పి దాడులు చేస్తున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈవేళ రోజున మీకు చెప్తా ఉన్నాను నేను, చాలామంది డాక్టర్ల కుటుంబాల్లో జనరల్గా డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అవుతారు. డాక్టర్ల పిల్లలు ఇప్పుడు డాక్టర్లు కావడం మానేస్తూ ఉన్నారు. ఈ దాడులు ఇవన్నీ చూసి ఆ పరిస్థితి కారణం ఎవరు? మన సమాజంలో ఉన్న మనమే. డాక్టర్ దేవుడేం కాదు, డాక్టర్ స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? గతంలో ఇప్పుడు వైద్యులు గారు చెప్పారు 20-30 పడకలతో ఆసుపత్రులు ఉండేవి. ఇవాళ 200-300 పడకలతో ఆసుపత్రులు వచ్చినాయి. అక్కడ పనిచేసే డాక్టర్లు జీతాలు తీసుకొని పనిచేసేవాళ్ళు. ఈ హాస్పిటల్కి లక్షలు కోట్లు లాభం వస్తే ఆ డాక్టర్లకి ఏం మిగలదు. ఆ హాస్పిటల్ పెట్టిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంది ఆ లాభం అంతాను. కానీ ఏదైనా జరగకూడని విషయం జరిగినప్పుడు దాడులు ఎవరి మీద జరుగుతున్నాయంటే డాక్టర్ల మీద జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపారీకరణ వల్ల, కార్పొరేటీకరణ వల్ల వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రజానీకం ఈరోజు 100కి ఈ వైద్యానికే ఇంటి ఖర్చుల్లో అత్యధిక భాగం వైద్యానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ప్రాణం అనేటప్పటికీ చూస్తూ ఎవరు వదిలేసుకోలేరు. అప్పులైనా చేసి ఆస్తులైనా అమ్ముకునైనా ఈరోజు వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజానీకం మీద పెద్ద ఎత్తున భారాలు పడతా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలకి వైద్యం అందుబాటులో వచ్చేలాగా చేయాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటేనే అది అవుతుంది. కాబట్టి
ప్రజల మీద భారాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజా వైద్యం అనేది ప్రజా వైద్య సేవలు, వైద్యులు, డాక్టర్లు ప్రజలకి సేవా దృక్పథంతో చేసే అవసరం గతానికంటే ఇప్పుడు ఎక్కువ అవసరం ఏర్పడుతూ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు అనారోగ్యం పాలైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చేయి పట్టుకుని చూస్తేనే సగం జబ్బు పోతుంది, తగ్గిపోతుంది. అంటే డాక్టర్ గారు చేసేటటువంటి ఆ అప్రోచ్, ఆ కౌన్సిలింగ్, దీని నుంచే సగం జబ్బు కుదుట పడుతుంది. ఆ రకమైనటువంటి దృక్పథంతో పనిచేసేటటువంటి అత్యధిక డాక్టర్లు ఉన్నారు, సేవా దృక్పథంతో చేసేవారు ఇప్పటికీ కూడా. కాబట్టి మనకి ఈ ప్రముఖులకి ఆ వివిధ కేటగిరీల్లో పనిచేసి ఆ రకంగా చేస్తున్న వాళ్ళకి ఇక్కడ సన్మానం చేయటం అనేది అల్లూరి విజ్ఞాన కేంద్రం భావించి ఆ రకంగా చేయాలని చెప్పేసి అనుకున్నాం. ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చూసేలాగా చర్యలు అల్లూరి విజ్ఞాన కేంద్రం తీసుకుంటా ఉంది. ఇందాక చెప్పారు ప్రభుత్వం మీదే బాధ్యత కట్టుకున్నా. ఈరోజు పేపర్లో కానీ చూశాను, మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఒక ప్రకటన ఇచ్చారు. మోడల్ అంటే మన రాష్ట్రంలో ఒక మోడల్గా ఈ వైద్య సేవలు అందించడం చేస్తామని చెప్పేసి, అలాగే డాక్టర్లు జవాబుదారీగా ఉండాలని, అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అకౌంటబిలిటీ అందరికీ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజలకి అకౌంటబిలిటీగా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ ఆరోగ్యానికి అటు కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రంగా చేస్తున్నారు. కనీసం 5% బడ్జెట్లో ఆరోగ్య రంగ జీడిపిలో 5% ఇస్తే కనీసంగా 140 కోట్ల మంది జనాభాకి ఆరోగ్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ 1-2% కూడా లేదు జీడిపి. అందరూ బ్యాక్కి వెళ్ళిపోవడం. అతను వచ్చి పక్కన డాక్టర్ గారు ఈ కేసు ఎలాగుంది, ఈ కేసు ఎలాగుంది, ఈ కేసు ఎలాగుంది ప్రతిదీ అడుగుతుంటారు అనమాట. లైక్ దట్ ఐ హ్యాడ్ ఏ గుడ్ కనెక్షన్ డాక్టర్ నరసింహరావు గారు. ఈ కోవిడ్ టైంలో ఏంటంటే ఒకరోజు నరసింహరావు గారు ఈ కేమ్ టు మై హౌస్. ఆయనతో ఎప్పుడు అన్నాను అనమాట, ఏమంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్రీ మెడికల్గా ఏదైనా స్టార్ట్ చేద్దామని సరదాగా నేను అన్నాను అనమాట. ఆ మాట అతను మనసులో పెట్టుకొని ఈ కోవిడ్ టైంలో తర్వాత ఒకసారి మా ఇంటికి వచ్చారండి. సడన్గా నాకు ఫోన్ చేసి మీ ఇంటికి రావచ్చు అన్నాడు. అదేంటంటే మీరు ఎలా మాట్లాడతారు, మా ఇంటికి రావచ్చు అంటే యూఆర్ వెల్కమ్ ఆల్వేస్, వై కాంట్ యు కమ్ టు మై హౌస్ ఐ సెడ్. ఆయన వచ్చిన తర్వాత ఏమిటంటే ఏమంటే మన క్లినిక్ స్టార్ట్ చేద్దామని అన్నారు. ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఏమిటంటే అల్లూరి సీతారాం క్లినిక్లో చేయడానికి వచ్చిన మీ అందరికీ భవ్యామనలు. నాకు తెలుగు పెద్దగా రాదు, బట్ ఐ ట్రై టు స్పీక్. యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ మా ఒంగోలు అండి.
నేను ఫస్ట్ నా పోస్టింగ్ సిహెచ్సి మార్కాపూర్లో చేశాను. అక్కడ వీళ్ళనంతలో నేను సేవ చేసుకొని సి గ్రేడ్లో ఉన్నదాన్ని A+కి తీసుకురాగలిగానంటే ఇలాంటి పెద్ద డాక్టర్స్ ఎవరైతే నాకు ఇంకా సూపర్వెంట్స్ వాళ్ళు ప్రాక్టీసింగ్ ఇన్ రెవెన్యూ కాలనీ కృష్ణా మెటర్నిటీ నర్సింగ్ హోమ్. నేను నా ప్రాక్టీస్ 1985 ఏప్రిల్ 7వ తారీఖున స్టార్ట్ చేశానండి. ఈరోజుకి 40 సంవత్సరాలు పైన 41వ సంవత్సరం. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, మిగతా బ్రాంచెస్ కాకుండా ఆడవాళ్ళు వాళ్ళ సమస్యలు, డెలివరీలు, మిగతా గైనిక్ ప్రాబ్లమ్స్, వీలైనంత వరకు కొంతమంది పిల్లలు, తర్వాత ఎక్కువ అయితే పిల్లల్ని వాళ్ళ స్పెషలిస్ట్ దగ్గర పంపించారు. యాజ్ సచ్ ఇప్పటికి దాదాపు ఈ 40 సంవత్సరాల్లో ఒక 25,000 డెలివరీలు పైన చేస్తుంటాను. పుస్తకంలో చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా దాదాపు చూడాల్సి వచ్చింది. కాకపోతే ఒకటి ఏంటంటే, మొదట్లో నేను అప్పుడు 85లో చేసినప్పుడు ప్రాక్టీస్ డాక్టర్లు పేషెంట్లు అవగాహన బాగుండేది, పేషెంట్లకు కూడా డాక్టర్ మీద నమ్మకం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఒక గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవనివ్వండి, డాక్టర్లు అంటే పూర్తిగా జనాల్లో నమ్మకం పోయింది. అది దాన్ని తెచ్చుకోవాలి అంటే తిరిగి చాలా కష్టపడాలి. అది ఒక కారణం. దాని నుంచి ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మేము మంచి చెప్పినా అది చెడుగా తీసుకోవడం, దానివల్ల చాలా కష్టంగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడం కూడా. తర్వాత రెండోది ఏంటంటే, ప్రజల్లో కూడా మూఢనమ్మకాలు, ఆపరేషన్లు, డెలివరీకి ముహూర్తాలు, హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ముహూర్తం, డెలివరీకి ఆయింట్మెంట్ పెయిన్స్ రావడానికి పెట్టడానికి ముహూర్తం, సీజర్కి ముహూర్తం, హాస్పిటల్ నుంచి వెళ్ళడానికి ముహూర్తం. ఈ మూర్ఖత్వంలో మనం అసలైన వాల్యుబుల్ టైం పోతుంది చాలాసార్లు. మనం ఫ్రీగా పని చేయలేకపోతాం, ఫ్రీగా పేషెంట్కి ఏం కావాలో చేయలేకపోతాం. ఇలాంటి ఈ యుగంలో కూడా ఇంత మూర్ఖత్వం ఇంకా ప్రజలతో ఉంది అంటే, ఈ అవగాహన ప్రజల్లో తీసుకురావాలని, వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా, డెలివరీ పరంగా మనం ఆరోగ్యమైన ఆహారం ఇవ్వడం, సరి అయిన టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, చూపించుకోవడం, సరి అయిన టైంకి ఇచ్చేయడం కాకుండా వీటి మీద అవగాహన ఎక్కువ కల్పిస్తే బాగుంటుందని ఉంటుంది. అప్పటికి మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు కొంతవరకు మేము చెప్తూ ఉంటాము, కానీ అది ఎంతవరకు వెళ్తుంది అన్నది మేము చెప్పలేము. ఈరోజు ఏ సందర్భంగా మీకు సన్మానాలు చేశారు? మేడం, ఎవరు ఇదివరకు ఒకసారి IMA వాళ్ళు చేశారండి. ఇప్పుడు ఈ సన్మానం పొందడం వల్ల మీరు ఎటువంటి అనుభూతి పొందుతున్నారు? ఈరోజు పరిస్థితి వైద్య వృత్తి అంటే కొంతమంది భయపడి విమర్శలు చేసే స్థితిలో ఉంది. అంటే విధంగా సన్మానం చేస్తే ఆనందంగానే ఉంది, కానీ అది ఇంకొంచెం మా బాధ్యత పెంచుతుంది. వీళ్ళు బాగా పనిచేస్తున్నారు అంటే ఇంకొంచెం బాధ్యతగా ఇంకొంచెం చేసి ఆ పేరు నిలబెట్టుకోవాలి. బాధ్యత పెంచుతుంది కదా. మీరు ఎటువంటి అనుభూతి పొందుతున్నారు? ఈరోజు వైద్య వృత్తిపై మీకున్న అనుభవం, ఈరోజు జరుగుతున్న పరిస్థితి వివరించండి సార్. ఈరోజు పూర్వంకి ఇప్పటికీ వైద్యం చేయాలంటే చాలా చాలా తేడా ఉన్నది. ఒకప్పుడు డాక్టర్లు 56 సంవత్సరాల క్రితం వైద్యం స్టార్ట్ చేసాము. అప్పుడు పేషెంట్ గురించి మేము అతను ఏమవుతాడో అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఈరోజు కూడా అలాంటి అంటే ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేషెంట్ గురించి ఎక్కువగా బాధపడుతుంటారు. కానీ ఈరోజు మట్టుకు దే ఆర్ నాట్ కేరింగ్ మచ్ అబౌట్ ద పేషెంట్స్. ఎందుకంటే ఆ రోజుకి వాళ్ళకి ఆ డబ్బులు వస్తే సరిపోతుందేమో అని అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఇప్పుడు నేను అనుకున్నదైతే, పూర్వం రోజుల్లో మేము పేషెంట్ ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, నీకేమైంది, నీ జబ్బు తగ్గిందా లేదా, నువ్వు ఎందుకు రాలేదు నా దగ్గరికి, నేనేం పొరపాటు చేశాను, నేనే పొరపాటు చేస్తాను నాకు చెప్పు, నేను సరిదిద్దుకుంటాను అని చెప్పి పేషెంట్ని అడుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు, సార్ మీరు ఇచ్చిన వైద్యం మాకు బాగానే ఉన్నది, కానీ మాకు టైం దగ్గర మేము రాలేదు అని ఉంటుండే. అప్పుడు మాకు ఎంతో సంతృప్తిగా ఉండేది. ఈరోజు కూడాను ఒకరోజు ఒక పేషెంట్ రాకపోతే ఆ పేషెంట్ ఎందుకు రాలేదు, వాడి సెల్ నెంబర్ తీసుకుని వాడికి మళ్ళీ మేము ఫోన్ చేసి
నువ్వెందుకు రాలేదు ఈరోజు రమ్మన్నాను కదా, నువ్వెందుకు రాలేదు నువ్వు? లేదు సార్, తగ్గినా తగ్గకపోయినా సరే నువ్వు రెస్పాన్సిబిలిటీగా డాక్టర్ దగ్గర రావాలి, అది నీ బాధ్యత. నీ బాధ్యత గురించి నేను ఎంతో కష్టపడినాను. అట్ సేమ్ టైం నువ్వు కూడా నా మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని నా దగ్గరికి రావాలని చెప్పి అందరినీ మేము కోరుకుంటున్నాం.